హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 56th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పి ఫర్ విచ్ 6 లైస్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + 2 times of p - 3 of x + 9 = 0 ఈజ్ అని అడిగినారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. అప్పుడు 6 అనేది ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంది అని అన్నారు. అప్పుడు పి వాల్యూ ఏమవుతుంది అని అడిగినారు, పి యొక్క వాల్యూస్ ఏమేమవుతాయని. సో సింపులే, ఆన్సర్ చూద్దాం ఎట్లో. గివెన్ వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం, x² + 2 times of p - 3 of x + 9 = 0. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే దీన్ని కంపేర్ చేద్దాం, ax² + bx + c = 0తో ఏ అనేది 1 అవుతుంది మనకి వాల్యూ. ఎప్పుడైతే ఏ > 0 అయిందనుకో, ఏ 1 అంటే > 0 కదా, ఏ > 0 అయితే తన యొక్క గ్రాఫ్ అనేది యూ షేప్లో వస్తుంది, అంటే మినిమం వాల్యూ ఉంటుంది. సో మనకు మినిమం వాల్యూతో పని లేదు. యూ షేప్లో ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్కి ఆల్ఫా కాడ బీటా కాడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అప్పుడు 6 అనేది మధ్యలో ఉంది ఆల్ఫాకి బీటాకి అని క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చినారు. సో యూ షేప్లో వస్తుంది, ఆల్ఫాకి బీటాకి మధ్యలో 6 అనేది ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఆల్ఫాకి పక్క ఉండే వాల్యూస్ ఇక్కడ y(x) = x² + 2 times of p - 3 of x + 9 ఉంది కదా, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ అవుతుంది. ఎప్పుడు ఆల్ఫాకి ఇటు సైడ్ పోతే పాజిటివ్ అవుతుంది, బీటాకి ఇటు సైడ్ పోతే పాజిటివ్ అవుతుంది. కానీ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఈ ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే y(x) అనేది నెగిటివ్ అని, y(x) అన్నా f(x) అన్నా అది నెగిటివ్. 6 అనేది మధ్యలో ఉంది కదా, సో 6 కన్సిడర్ చేద్దాం. f(6) నెగిటివ్ అందాం, అంటే f(x) <0 పెట్టుకుందాం. సో అప్పుడు కరెక్ట్ సరిపోతుంది, సాటిస్ఫై అవుతుంది. సో f(6) అంటే ఎంత? ఈ ఈక్వేషన్లో, అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 6 రిప్రజెంట్ చేస్తాం. 6² + 2 times of p - 3 of 6 + 9 అది <0. సో 6² అంటే 36 + 12p - 36 + 9 <0. p -9/12 క్యాన్సిల్ చేస్తే p -3/4 వస్తుంది. ఇది మనకు ఆన్సర్. అంటే నెంబర్ లైన్లో -∞, -3/4 వరకు మనకి పీ వాల్యూ దాని యొక్క రేంజ్ అనేది ఎంతన్నా పెట్టుకోవచ్చు. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.